తిరుపతి జిల్లాలోని రంగంపేట వద్ద ఉన్న మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో జేమ్స్ అనే బీటెక్ విద్యార్థిపై తోటి విద్యార్థులు కుల దూషణ చేసి విచక్షణారహితంగా దాడి చేసి రక్తపు గాయాలకు గురిచేసి యశ్వంత్ అనే తోటి విద్యార్థులపై కేసు నమోదు చేయాలని, అలాగే మోహన్ బాబు విశ్వవిద్యాలయంపై స్కిట్ విచారణ చేయాలని, సమగ్ర విచారణ జరిపించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు దాసర చెన్నకేశవులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన దళిత నాయకులతో కలిసి మాట్లాడారు. మోహన్ బాబు యూనివర్సిటీలో అందరూ కలిసిమెలిసి చదువుకోవాల్సిన విద్యార్థుల్లో కులం గురించి కొట్టుకుంటున్నారని, కళాశాలల్లో హాస్టల్లోనూ సపరేట్ బెంచీలు ఏర్పాటు చేసి అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక గదిలో బంధించి నానా చిత్రహింసలు పెట్టి గాయపరిచారని, వారిపై తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేయకపోగా ఫేక్ కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో కుల రక్తసి నాట్యం చేస్తుందని విమర్శించారు. తక్కువ కులానికి చెందిన విద్యార్థి డీఎస్పీ నెల్లూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జేమ్స్ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి నిజాలు చెప్పారంటే మీకు నష్టమని బెదిరించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. తప్పు చేసిన వారిపై 37 సెక్షన్ ఎస్సీ అట్రాసిటీ కేసులు పోలీసులు ఎందుకు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. మోహన్ బాబు యూనివర్సిటీలో మోహన్ బాబు, అతని కుమారుడు విష్ణు యూనివర్సిటీ డీన్లపై కేసు నమోదు చేయాలని, అలాగే మోహన్ బాబు యూనివర్సిటీని రద్దు చేయాలని వారు సుప్రీంకోర్టు ఆశ్రయించినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు స్పందించిందని, త్వరలో అఫిడవిట్ ద్వారా సంబంధిత కేసు డిమాండ్లను తెలియజేస్తామని తెలిపారు. న్యాయాన్ని పక్కదోవ పట్టించిన పోలీసులపై కూడా సుప్రీంకోర్టు తగిన చర్యలు తీసుకునేలా చేస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో తాళ్లపాక దాము, అశోక్ బాబు, దుగ్గాని రామ్ తదితరులు పాల్గొన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతిలో చదువుతున్నటువంటి జేమ్స్ అనే విద్యార్థి మీద జస్వంత్ రాయుడు అనే వ్యక్తి గత 2 సంవత్సరాలుగా కులదోషణ చేస్తూ కాలేజీలో పిలవడం, అతను జూనియర్ అయి ఉండి కూడా జేమ్స్ సీనియర్ అయినప్పటికీ కూడా అరే అంబేద్కర్ జాతోడా అంటూ పిలుస్తూ మెస్ లో నా పక్కన కూర్చున్నారు అతనికి ఎక్కడ రాని దూరంగా పెడుతూ నానా చిత్రహింసలకు గురి చేసి అతను ఎదిరించిన నేరానికి కాపు కాసి ఈ కరకంబాడిలో దాడి చేయడం జరిగింది. దాదాపు 1.5 రోజు పాటు చిత్రహింసలు చేసి సావు తప్పి కన్ను రొట్టబోయినట్టుగా అతన్ని జస్ట్ మర్డర్ అటెంప్ట్ చేశారే కానీ చంపకుండా వదిలేశారు. ఎలైట్ హోటల్లో కూడా దాదాపు 8 గంటల పాటు అతని చిత్రహింసలు పెట్టడం జరిగింది. సో వీటన్నిటి మీద రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ యూనివర్సిటీలో పూర్వపరాలు ఏమిటి అని విచారణ చేయగా మోహన్ బాబు యూనివర్సిటీ అనేటువంటి ఒక యూనివర్సిటీ అక్కడ కుల రక్కసి కరాళ నృత్యం చేస్తుంది. కానీ వాళ్ళ కులం మాత్రం మీకు పనికి రావడం లేదు. వాళ్ళ కులాన్ని మాత్రం తక్కువగానే చేసి చూస్తుంటే మీ కాలేజీలో దుర్మార్గాలు జరుగుతుంటే మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు తెలిసే జరుగుతున్నాయి, మీరు ప్రోత్సహిస్తున్నారు. లేదంటే ఈ ఇన్సిడెంట్ జరిగి దాదాపు 5 రోజులు అవుతా ఉంటే ఈ రోజుకి కూడా మోహన్ బాబు గారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళ కొడుకు ఆధీనంలో ఉంది కాలేజీ, వాళ్ళ కొడుకు కానీ ప్రిన్సిపాల్ గారు కానీ డీన్ కానీ ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. కనీసం పత్రికా ప్రకటనతో కూడా దాన్ని సమర్థించడమో ఖండించడమో చేయలేదు. అంటే అన్నీ వాళ్ళకి తెలిసే జరుగుతుందని చెప్పేసి అర్థం. భారత రాజ్యాంగంలో ప్రధానమంత్రికి ఏ హక్కు అయితే ఉందో సామాన్య మానవుడికి కూడా ఆ హక్కు ఉంది. రాజ్యాంగం పట్టిన అంబేద్కర్ గారి వారసులుగా ఎవరినైనా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిస్తాం. కోర్టు ధిక్కార నేరం కింద అయితేనేమి, చట్ట ధిక్కార నేరం కింద అయితేనేమి, ఆర్టికల్ 17 అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్న నేరం అయితేనేమి మీ అందరినీ కోర్టు ముందుకి తీసుకుపోవడం జరుగుతుంది. చట్టపరంగా శిక్ష వేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇకనైనా కళ్ళు తెరవండి, పరిపాలన సక్రమంగా సాగేలా చూడండి. తిరుపతి డిఎస్పీ గారు మీరు సిద్ధంగా ఉండండి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడానికి. జై భీమ్. ఈరోజు జేమ్స్ అదేవిధంగా ఇంకా బయటికి రానటువంటి ఇంకో విషయం ఉంది. ఇదే చిత్తూరు జిల్లాలో ఒక వ్యక్తిని ఒక కొలుపులు జరుగుతూ ఉంటే ఒక గుడిలోకి రానియేమో బహిష్కరించారు. అదే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలు కూడా అన్నోళ్ళు కూడా పోయి ఆ యొక్క పోలీసు వారితో మాట్లాడితే పోలీసు వారు అతన్ని బహిష్కరించారు. అతన్ని ఆ యొక్క గుడిలోకి రానియడానికి ఆ యొక్క ఊరేగింపులకు ఆహ్వానించమని అంటే ఇతని మీదే కేసు పెట్టమన్నారని చెప్పి అంటా ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత లేదు దళితులంటే. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన యొక్క సామాజిక వర్గం చెందిన కాపులు చనిపోతే ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి వచ్చేసి కావల్లో ఉన్న వ్యక్తిని పరామర్శిస్తాడు. అదేవిధంగా వచ్చేసి మిగతా ఉన్నటువంటి మన యొక్క లోకేష్ గారు అన్ని చూస్తూ కూడా స్వయాన మీ యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి అనే దాంట్లో జరిగితే ఇంత పెను సంచలనమైనటువంటి కార్యక్రమం మీద ఒక ప్రతిపక్ష నేత మాట్లాడినప్పుడు కూడా లోకేష్ గారు ఇది తప్పు చేసిన వాళ్ళు శిక్షిస్తామని అనకపోవటం మీకు దళితుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో మాకు అర్థం అవుతోంది. వర్గీకరణ చేస్తాం దళితులు కలిసి ఉంటే అని చెప్పినటువంటి
చంద్రబాబు నాయుడు గారు మాలామాదిగలను విడదీయడానికి ఇష్టపడుతున్నా కానీ వాళ్ళ మీద దాడులు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటా ఉన్నారు. ఇది చాలా సిగ్గుచేటు. అదేవిధంగా మరి ముఖ్యంగా మరొక్కసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను, సామాజిక స్పృహ లేనటువంటి వ్యక్తికి సాంఘిక శాఖ మినిస్ట్రీ ఇవ్వడం అనేది చాలా సిగ్గుచేటు. అంటే ఒక మాదిగలకి ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేయాల్సినటువంటి సాంఘిక శాఖ అనేది ఆ యొక్క సంక్షేమాన్ని మర్చిపోయి కనీసం సామాజిక స్పృహ లేదు. చంద్రబాబు నాయుడు గారు గమనించండి, దళితుల మీద దాడులు ప్రోత్సహించడానికి మా మినిస్టర్ గారికి మనసు వస్తుంది, కానీ దళితుల మీద దాడులు చేసిన వాళ్ళని ఖండించడానికి కూడా నోరు రావట్లేదు. కనుక రేపు సాంఘిక శాఖ మినిస్టర్ గారికి ఇదే నల్ల చొక్కాలు వేసుకొని మా ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉన్న వాళ్ళందరం మినిస్టర్ గారు వాళ్ళ ఇంటికి పోయి నిరసన తెలియజేయబోతా ఉన్నాం. నిరసన చేసి మెమోరాండం ఇస్తాం. ఈ యొక్క మినిస్టర్ గారు స్పందించబోతే తప్పనిసరిగా కూడా సాంఘిక శాఖ మినిస్టర్ గారిని బర్తరఫ్ చేయాలని చెప్పి గవర్నర్ గారు కూడా లేఖ ఇవ్వబోతామని చెప్పి రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం తరఫున తెలియజేసుకుంటూ, జాతి మొత్తం కష్టపడి మీకు ఓట్లు వేయించి ఇన్ని రకాలుగా జరిగింది. ఈరోజు మీకు జిల్లాలో, రాష్ట్రంలో, ఈ భారతదేశంలో మంచి పేరు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ కేసులో ఉండేవాళ్ళే కాదు, ఈ రాష్ట్రంలో అగ్రవర్ణాల వాళ్ళే కాదు, ఈ దళితుల్ని కించపరిచి ఇబ్బంది పెడితే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలనేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాము. మీరు దయచేసి ఇటువంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై భీమ్.